ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో తులారాశి గురించి తెలుసుకుందాం. తులారాశి జూలై 18, 19వ తేదీల్లో ఒక దైవం అనుగ్రహం పొందుతారు. అది ఎవరు, వీరికి ఎలాంటి అదృష్టం రాబోతుంది అనే విషయాలు తెలుసుకుందాం. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములలో జన్మించిన వ్యక్తులని తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. అలాగే ఈ రాశి వారి వ్యక్తిత్వం, గుణగణాలు ఎలా ఉన్నాయో ముందుగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. తులారాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి. వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. ఎంత పెద్ద సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. వీరు ఎంతో కష్టపడతారు, ఎన్నో కోల్పోతారు. అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది. తులారాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి ఈ 2 రోజుల్లో అదృష్టం వస్తుంది. ఏ పని చేసినా మీకు అనుకూలంగా ఉంటుంది. మంచి లాభాలు వస్తాయి. వీరు చిన్నప్పటి నుండి కష్టపడుతూ పెరిగారు. ఎన్నో బాధలు పడ్డారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు. వీరికి కుటుంబ బరువు, బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వీరికి సోదరి భారం వీరిపైనే ఉంటుంది. తులారాశి వారికి ఏళ్నాటి శని దూరమయ్యి మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది. మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది. ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు. అప్పుల బాధ నుండి విముక్తి కలిగే అవకాశం వచ్చింది. ఈ సంవత్సరం మీకు అన్ని మంచి రోజులే. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. కానీ కష్టం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ రాశి వారికి ఒక దైవ బలం చాలా ఎక్కువగా ఉంటుంది. దైవ తోడు కూడా ఉంటుంది. ఆ దైవం ఎవరో కాదు, సాక్షాత్తు ఈశ్వరుడే. అలాగే ఈ 2 రోజులు ఆ దైవానుగ్రహం మీపై ఎక్కువగా ఉండడం వల్ల దానివల్ల ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది. చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోయే అవకాశం వచ్చింది. ఇంట్లో సంపాదనలు చాలా పెరుగుతాయి. కాలం మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారు ఈ 2 రోజులు ఆర్థిక పరంగా మంచి ప్రయోజనాలు పొందుతారు. శని అనుగ్రహంతో వీరు అన్ని రంగాల్లో విజయం సాధించగలరు. మీ ఆదాయం క్రమక్రమంగా పెరుగుతుంది. విద్యార్థులు పరీక్షల్లో మంచి విజయం సాధించగలరు. పెద్దలు, తండ్రి నుండి పూర్తి మద్దతు పొందవచ్చు. మీరు పనిచేసే రంగంలో విజయం సాధించవచ్చు. కెరీర్ పరంగా మీరు విజయం సాధిస్తారు. మీరు పిల్లల నుండి శుభవార్తలు వింటారు. మీ పిల్లలు చదువుల్లో రాణిస్తారు. చాలా సంతోషకరమైన శుభవార్తలు చెప్తారు. అలాగే మీ వ్యాపారంలో కొన్ని కొత్త ప్రాజెక్టులతో కొత్త పనిని ప్రారంభించవచ్చు. దీనివల్ల మీ భవిష్యత్తులో మీకు మంచి లాభాలు వస్తాయి. అదేవిధంగా ఈ రాశి వారికి ఈ 2 రోజుల్లో బ్రహ్మయోగం ప్రభావంతో ప్రత్యేక ప్రయోజనాలు కలిగి ఉన్నాయి. మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఈ 2 రోజుల్లో మీరు ఉదయాన్నే కొన్ని శుభవార్తలు వింటారు. శివానుగ్రహంతో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు ఈ 2 రోజులు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవచ్చు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారికి మంచి లాభాలు రావచ్చు. మీకు పని భారం కూడా తగ్గుతుంది. మీ తెలివితేటలు, ధైర్యంతో ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ భార్య మిమ్మల్ని చాలా అర్థం చేసుకుంటుంది. తులారాశి వారిని తమ భాగస్వామి చాలా అర్థం చేసుకుంటుంది. అలాగే ఈ 2 రోజులు దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించింది ఈ దైవమే. ఎన్నో ప్రమాదాల నుండి ఆ దైవశక్తి మిమ్మల్ని కాపాడింది. కుటుంబం ఆనందంగా, సంతోషంగా ఉంటుంది. ఆయురారోగ్యాలు కలుగుతాయి. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. వీరికి ఊహించని ధనలాభాలు కలుగుతాయి. తులారాశి వారి ఎవరైతే కళ్యాణం కోసం, సంతానం కోసం ఎదురు చూసేవారికి ఈ సమయం చాలా మంచిది. వివాహ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. అలాగే
శివాలయానికి వెళ్ళి ఈ ఒక్క పరిహారం చేయండి. దానివల్ల త్వరలోనే మీకు సంతానం కూడా కలుగుతుంది. కళ్యాణం అయ్యే వాళ్లకు కళ్యాణం కూడా అవుతుంది. ఇలా 3 సోమవారాలు శివాలయంలో గజస్తంభం ముందర ఒక నెయ్యి దీపం వెలిగించండి. ఇలా వెలిగించాక 3 ప్రదక్షిణలు చేసి శివుణ్ణి గట్టిగా కోరుకోండి. మీ కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. ఎందుకంటే ఈ రాశి వారిపైన అనుగ్రహం ఉంది కనుక. రాశివారు మూగజీవులకు ఆహారం పెట్టండి. ఇలా మీకు వీలైనన్ని సోమవారాలు చేయండి. దానివల్ల మీకు ఎంతో శుభం కలుగుతుంది. ముఖ్యంగా 2 స్త్రీలతో కొంత జాగ్రత్త ఉండండి. వారి వల్ల మీకు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది. కాబట్టి వీరిద్దరితో జాగ్రత్త ఉండడం వల్ల మీకు అంతా మంచి జరుగుతుంది. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకునేవారు సోమవారం, బుధవారం మొదలు పెట్టండి. ఎలాంటి ఆటంకాలు రాకుండా మంచి జరుగుతుంది. ఈ 2 రోజుల్లో మీరు నలుపు దుస్తులు అస్సలు వేయకండి. ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి. దానివల్ల ఎలాంటి సమస్యలు రావు. 2 రోజుల్లో తెలుపు, ఆకుపచ్చ, పసుపు పచ్చ ఈ 3 రంగులను మాత్రమే ధరించండి. ఎందుకంటే ఇవి మీకు అదృష్ట రంగులు. అలాగే 4, 6, 9 ఇవి మీకు అదృష్ట సంఖ్యలు. ఏ వృత్తిలోనైనా ఏ వ్యాపారంలో అయినా మీరు విదేశాల్లో ఉన్నవారైనా ఈ 2 రోజుల్లో ఏదైనా కొత్త ఆలోచన మొదలు పెట్టండి. అది సంపూర్ణంగా లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశివారు మీరు ఏది అనుకున్నా ఈ 2 రోజుల్లో ఖచ్చితంగా సక్సెస్ కనిపిస్తుంది. ఎందుకంటే తులారాశి వారికి అదృష్టం కలిసే ఈ రోజుల్లో మీరు ఎంత కష్టపడితే అంత రెట్టింపు మీకు లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక సమయాన్ని మీరు వృధా చేసుకోకండి. ఈ విధంగా విద్యార్థులకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మీరు కాస్త కష్టం తీసుకుంటే మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. తులారాశి వారు ప్రేమలో ఉన్నవారైతే మీరు ఆగస్టు నెలలో ప్రపోజ్ చేయండి. మీ ప్రపోజల్ని ఖచ్చితంగా ఒప్పుకుంటారు. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.